స్టార్ యాంకర్ అనసూయ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్ ఉంటాయి. తండ్రి బయటకు గెట్టేస్తే 9 ఏళ్లు పోరాటం చేసి ప్రియుడిని భర్తగా అయితే తెచ్చుకుందట. ఆమె లవ్ స్టోరీని చూస్తే నిజంగా పిచ్చెక్కిపోవాల్సిందే. నిజంగా అంత అందమైన అనసూయ పాపం భరద్వాజ్ని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడిందా అని అనుకుంటారు. ఆమె మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్, ఆంటీ అంటే ఆమెకు వచ్చే కోపం, ఆమె మరి పద్ధతిగా మాట్లాడదంటూ నెగటివ్గా స్పందించేటువంటి ఇంతమంది ఉండగా, మరి నిజంగా నిజమైన ప్రేమ కోసం తను ప్రేమించే భరద్వాజ్ కోసం మరి పెద్ద త్యాగాలే చేసిందట అనసూయ. సో, ఈ పేరుకు ఒక క్రేజు, ఈజు ఇప్పుడు ఏర్పడింది. అసలు బుల్లితెరలో ఆమె ఏసేటువంటి కాస్ట్యూమ్స్ చూసి ఆమెకే పెద్ద ఫిదా అయిపోయారు. 'జబర్దస్త్' పాపులర్ అయిందంటే అనసూయ వల్ల కాదంటే నమ్ముతారా చెప్పండి? బుల్లితెరపై ఆమె గ్లామరస్ యాంకర్‌గా ట్రెండ్ సృష్టించింది. సో, ప్రస్తుతం అనసూయకి హీరోనికి తగ్గనటువంటి క్రేజే ఉంది. అనసూయ స్ట్రెయిట్‌నెస్ అసలు తనకి నచ్చితే నచ్చింది. నచ్చకపోతే ఆడెవడైనా సరే నాకేంట్రా బాయ్ అంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అంత మొండిది కాబట్టి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందట. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లోనే ఎన్‌సీసీ క్యాంప్‌కెళ్ళిపోయిందట. అక్కడ సుశాంత్ భరద్వాజ్ పరిచయమయ్యారు. టీనేజ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏళ్ల తరబడి సాగింది. తను పెళ్లి చేసుకుంటావా అని సుశాంత్ అనసూయని అడిగారట. వెంటనే వర్షం వచ్చిందట. అనసూయ, సుశాంత్ పీకల్లోతు ప్రేమలో ఉండగానే పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలట్‌ని తెచ్చారట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు, చేసుకుంటే సుఖపడతామని చెప్పారట. ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట. అగ్గి మీద గుగ్గిలమైన తండ్రి సూట్ కేస్ బయటకు విసిరి అనసూయని గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అన్నారట. ఏళ్లు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదు. దీంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని సుశాంత్‌కి చెప్పింది. ఇక సుశాంత్ అయితే ఒప్పుకోలేదు. పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు. మనం వెయిట్ చేద్దాం అని ఆయన మనసు మార్చొచ్చని చాలా సార్లు చెప్పారట. ఇంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక సుశాంక్ మరి పెళ్లి చేసేసుకోవడానికి ఓకే చెప్పేశారు. సో, అన్యమనస్కంగానే సుశాంక్‌ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయింది. కూతురు అల్లుడితో కలిసిపోయారట. మరి సుశాంక్ భర్తగా రావడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. నాకు ప్రతి విషయంలో ప్రోత్సాహం అందించారని అనసూయ గతంలో కూడా ఓసారి చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ తన యొక్క సక్సెస్‌కి ఈరోజు తన స్టేటస్‌కి కారణం కేవలం తన భర్త ఇచ్చిన ప్రోత్సాహమే అంటోంది. మొత్తానికి ఈ బ్యూటీ పెళ్లి కోసం ఇన్ని కష్టాలు పడిందా?